గురుకుల పోస్టుల నోటిఫికేషన్లో తప్పులపై అభ్యర్థుల నుంచి వ్యతిరేకత రావడంతో టీఎస్పీఎస్సీ దిద్దుబాటు చేపట్టింది. నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వీరంగం సృష్టించాడు. బిడ్డ యాది మరవకు, నేను ఎమ్మెల్యేని, రేపు మంత్రిని అవుతా, సీఎంని కూడా అవుతా, నన్నే డిమాండ్ చేస్తావా అంటూ విద్యుత్ సిబ్బందిపై అంతెత్తులేశారు. పెండింగ్ కరెంటు బిల్లు కట్టాలని విద్యుత్ సిబ్బంది అడిగిన పాపానికి అధికార దర్పాన్ని చూపించారు ఎమ్మెల్యే. అయినా సిబ్బంది వెనక్కి తగ్గకుండా ఇంటికి కరెంటు కట్ చేసి తడాఖా చూపించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పిఏ అశోక్ రెడ్డి లైన్మెన్ రమేష్ పై చేయి చేసుకున్నాడు. దీంతో లైన్మెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేసినందుకు పరిగి పోలీసులు 353, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నూతన రాజధాని ప్రాంతం వెలగపూడిలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. సచివాలయ ఆవరణలో 2 ఎకరాల స్థలంలో ఈ అసెంబ్లీ భవనం నిర్మించారు. సభాపతి, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా సమావేశ మందిరాలు ఏర్పాటు చేశారు. సభలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ధ్వని వ్యవస్థ, సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా సీట్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ప్రాంగణానికి మిగిలిన పార్టీల నేతలు కూడా వచ్చి ఉంటే బాగుండేదని చంద్రబాబు తెలిపారు. మంచి పని చేస్తుంటే బాధ్యత కలిగిన వ్యక్తులు రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. 192 రోజుల్లోనే అసెంబ్లీ భవన సముదాయం అందుబాటులోకి వచ్చిందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలియజేశారు. చంద్రబాబు సపోర్ట్తోనే అసెంబ్లీ నిర్మాణం జరిగిందన్నారు. కొత్త అసెంబ్లీని వైసీపీ ఎమ్మెల్యేలు సందర్శించారు. స్పీకర్ను కలిసి వైసీపీ కార్యాలయం, ప్రతిపక్ష నేత ఛాంబర్ కేటాయింపుపై చర్చించారు. తమకు అసెంబ్లీ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రారంభోత్సవానికి ప్రతిపక్షం రాలేదనే భావన ప్రజల్లో కలిగించేందుకే ప్రభుత్వం అలా చేసిందని ఆరోపించారు. ఫోన్కి కనీసం ఎస్ఎంఎస్ కూడా పెట్టలేదన్నారు వైసీపీ నేతలు. అమరావతి నిర్మాణంపై దాఖలైన పిటిషన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారించింది. ఆంధ్రప్రదేశ్ తరపున ఏకే గంగూలీ వాదనలు వినిపించారు. రాజధాని ఎంపిక కమిటీ సిఫార్సు చేసిన ప్రమాణాలు అమరావతికి సరిపోతున్నాయని కోర్టుకు వివరించారు. రోడ్లు అనుసంధానత, నీటి లభ్యత, ప్రమాదాలు సంభవించే శాతం తక్కువగా ఉన్నందునే అమరావతిని రాజధానిగా ఎంచుకున్నామని గంగూలీ వాదించారు. అమరావతిని హరిత రాజధానిగా నిర్మిస్తున్నామన్న ఏపీ రేపు కూడా వాదనలు వినిపించనుంది. జర్మనీకి చెందిన ఆటోమొబైల్ కంపెనీ జెడ్ఎఫ్ గ్రూప్ టెక్నాలజీ సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలో జెడ్ఎఫ్ గ్రూప్ మొట్టమొదటి పరిశోధనా కేంద్రం ఇది. ఈ సెంటర్లో 2020 నాటికి 2500 మందిని రిక్రూట్ చేసుకుంటామని కంపెనీ తెలిపింది. భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో సురక్షితమైన ట్రాన్స్పోర్ట్పై పరిశోధన పెరగాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. గత 4 రోజులుగా అభ్యర్థుల ఎంపికపై పార్టీ సీనియర్ నేతలతో జగన్ విస్తృతంగా చర్చించారు. వైసీపీ తరపున పశ్చిమ గోదావరి నియోజకవర్గానికి ఆళ్ల నానిని, కర్నూలు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి గంగుల ప్రభాకర్ రెడ్డిని జగన్ ఖరారు చేశారు. తనను బౌన్సర్లు అని వైసీపీ ఎమ్మెల్యే రోజా అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అవినీతి పరులంటున్నారని పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు పడేది యావజ్జీవ జైలు శిక్ష పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఇంటర్ బోర్డు 1 నిమిషం నిబంధన విద్యార్థులకు విషమ పరీక్షగా మారింది. 1 నిమిషం ఆలస్యం కారణంతో వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు దూరమవుతున్నారు. ఏడాదంతా కష్టపడి చదివిన చదువు 1 నిమిషం కారణంగా వృధా అయిపోతోందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిమిషం నిబంధనను సడలించాలని కోరుతున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం శ్రీవాసవి కళాశాల యాజమాన్యం ఇంటర్మీడియట్ బోర్డుపై కేసు నమోదు చేసింది. పరీక్ష ఫీజు కట్టకుండా ఇంటర్ విద్యార్థులను మోసం చేసిన కళాశాల యాజమాన్యంపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంటర్ బోర్డుకు పట్టిన అవినీతి చీడ కారణంగానే తన కాలేజీ విద్యార్థులకు హాల్ టికెట్స్ రాలేదని వాసవి కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆరోపించారు. శ్రీనివాస్ పై క్రిమినల్ కేసు నమోదు కావడంతో మీడియా ముందుకొచ్చారు. హాల్ టికెట్స్ రాకపోవడానికి బోర్డు అధికారులే కారణమన్నారు. పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో సిపిఎం నేతలు ఆందోళన చేపట్టారు. సబ్సిడీయేతర సిలిండర్లపై గ్యాస్ ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో సామాన్యులకు సమస్యలు తప్పవని మండిపడ్డారు. కేవలం రిలయన్స్ కంపెనీ లాభాల కోసమే కేంద్రం గ్యాస్ ధరలను పెంచిందని, దీనికి తాము పూర్తి వ్యతిరేకమని సిపిఎం నేతలు తెలిపారు. సామాన్యుల నడ్డి విచ్చేలా గ్యాస్ ధరలు పెంచాలని చూస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని నేతలు హెచ్చరించారు. హిమాలయ పర్వతారోహకుల బృందంలో అరకులోయ గురుకుల బాలుడ కళాశాలకు చెందిన విద్యార్థి బాపురావు ఎంపికయ్యాడు. గురుకుల పాఠశాల కమిషనర్ ఆదేశాల మేరకు ఎవరెస్ట్ అధిరోహణపై శిక్షణ ఇప్పించేందుకు రాష్ట్రంలోని 70 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. ఇప్పటిదాకా నిర్వహించిన పరీక్షలన్నింటిలోనూ బాబురావు ఒక్కడే విజయం సాధించాడు. ఆరోగ్యపరమైన అన్ని పరీక్షల్లో ఫిట్ అయ్యాడు. దీంతో బాబురావుకు వీసీ రెడీ అయిందని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు.
ప్రభుత్వం చేతిలో రెవెన్యూ, పోలీస్ సంఘాలు కీలుబొమ్మలా మారాయని, ఏపీలో అరాచక పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతిపై శరత్ కె జైన్ నేతృత్వంలో నిపుణుల కమిటీ భేటీ అయింది. ఢిల్లీలోని పర్యావరణ భవన్లో 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. ప్రాజెక్టులకు సంబంధించిన పర్యావరణ పరిస్థితులను అంచనా వేసి అనుమతులు ఇవ్వడంపై హోంమంత్రిత్వ శాఖకు కమిటీ సిఫార్సులు చేయనుంది. 14 మంది సభ్యులు 16 అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ ఉందా అనే విధంగా పరిస్థితులు ఉన్నాయని వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బస్సు ప్రమాదానికి కారణమైన నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు గుంటూరులో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ ఆఫీసులో బైఠాయించి ధర్నా నిర్వహించారు. జగన్పై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. జగన్పై కేసులు నమోదును నిరసిస్తూ విశాఖలో వైకాపా నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. నల్ల బ్యాడ్జీలతో విశాఖ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. ఇటు అనంతపురం జిల్లాలోనూ వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్లో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో పాస్పోర్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఎంపీ కవిత చేసిన విన్నపాన్ని కేంద్రం సమ్మతించింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు నిలిచిపోయాయి. వారం రోజులుగా మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తున్న కందులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక గ్రామంలో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. హైదరాబాద్లో సంచలనం సృష్టించిన గుంటి రాజేష్ హత్య కేసులో 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ వ్యవహారమే రాజేష్ హత్యకు కారణమని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీసీపల్లి మండలం పెద్ద అలవలపాడు వద్ద బ్రిడ్జిపై నుంచి వాగులోకి ఒక స్కూల్ బస్సు పడిపోయింది. దీంతో బస్సులోని 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు మహానంది విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ మద్యం తాగి వాహనం నడపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని ఖాజీపురాలో దారుణం జరిగింది. పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో అంజాద్ అనే యువకుడు ప్రియురాలిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రియురాలు ఆయేషా తీవ్రంగా గాయపడింది. కూతురిపై జరుగుతున్న దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తల్లిదండ్రులపై కూడా అంజాద్ దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడిపై నిర్భయ హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. తీసుకున్న అప్పు చెల్లించినందుకు ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన సంఘటన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దొరవారి సత్రం మండలం నెలబల్లి సమీపంలో తెల్లవారుజామున ఒక సెల్ ఫోన్ కంపెనీ బస్సును ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి పైగా గాయపడ్డారు. రాష్ట్రంలో వరుస రోడ్డు ప్రమాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ రోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలపై విచారణకు ఆదేశించారు. ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను రిమ్స్లో మంత్రి సిద్ధా రాఘవరావు పరామర్శించారు. మెదక్ జిల్లా నార్సింగ్ మండలం జాప్తి శివనూరు శివారులో హైవేపై ఉన్న గృహాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మెదక్ సంగారెడ్డి పోలీసులు రాత్రి సమయంలో 40 కుటుంబాల వారిని చుట్టుముట్టి మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 150 మంది మహిళలను వేసెలంటూ పోలీసులు 2 వాహనాల్లో హైదరాబాద్కు తరలించారు. అయితే తమను వేసెలంటూ వేధించారని, ఇళ్లలోని నగదు, డాక్యుమెంట్స్ తీసుకుపోయారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలోని రామారావుపేట సుబ్బయ్య హోటల్ సమీపంలో 2 రౌడీ షీటర్లు దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు వారిని ఇనుప రాడ్లతో మోదీ క్యాటరింగ్ వ్యాన్తో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు ప్రారంభించారు. ఎమ్మెల్యేలకు కొత్త ఇళ్లు కట్టిస్తున్న సీఎం కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ మార్చారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శించారు. రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ దిగజారిపోయిందనడానికి ఎమ్మెల్యే కలెక్టర్ను దూషించడమే నిదర్శనమన్నారు. గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ విజయవాడలో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిజామాబాద్ జిల్లా లంగ్దాపూర్ రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. పొలాలకు నిజాం సాగర్ నీటిని విడుదల చేయకపోవడంతో పంటకు నిప్పు పెట్టారు. తిరుమల వెంకన్న సాక్షిగా ఆలయ మాడవీధుల్లోనే తమిళనాడు వృద్ధ దంపతులను ఒక మహిళ మోసగించింది. మెడలో ఉన్న 18 గ్రాముల తాలిబొట్టును అపహరించుకుపోయింది. వృద్ధ మహిళకు మత్తుమందు ఇచ్చి తాలిబొట్టు ఎత్తికెళ్లినట్లు బంధువులు గుర్తించారు. వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కృష్ణా జిల్లాలో మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ప్రభుత్వం చంద్రన్న సంచార వాహనం ద్వారా రోగులకు అందిస్తున్న మందులకు చెదలు పడుతున్నాయి. మందులు కొన్ని చెదలు పట్టిన రోగులకు పంపిణీ చేసింది మైలవరం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది. దీనిపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరవాడ మండలం లంకెలపాలెం తారు డబ్బాల కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్న రమ్యశ్రీ పరిస్థితిపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పందించారు. రమ్యశ్రీని అన్ని విధాలుగా ఆదుకుంటామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ నుంచైనా లేక ప్రధాని రిలీఫ్ ఫండ్ నుంచైనా అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగ భద్రత, కుటుంబ భద్రత లేకుండా పోయిందన్నారు టీఎన్జీఓ గౌరవ అధ్యక్షుడు దేవిప్రసాద్. మా జీతాల నుంచి మాకే పింఛన్ ఇవ్వడం సరైంది కాదని అన్నారు. ప్రముఖ కూల్ డ్రింక్స్ కంపెనీలు పెప్సీ, కోక్లకు మద్రాస్ హైకోర్టు నుంచి ఊరట లభించింది. తమిరబరణి నది నీటిని వాడుకోవద్దంటూ వేసిన పిటిషన్ను కొట్టివేసింది. గత నవంబర్లో కోర్టు ఈ 2 కంపెనీలు తమిరబరణి నది నుంచి నీటిని తీసుకోవద్దని మధ్యంతర నిషేధాజ్ఞలను జారీ చేసింది. అయితే తాజా పిటిషన్ను మాత్రం కొట్టేసింది. ఈ ఏడాది కొత్తగా 2.8 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లలో ఈ ఉద్యోగాలు అధికంగా ఉండనున్నట్లు సమాచారం. పర్యాటకులకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను ద ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ విడుదల చేసింది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, లిబియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్ దేశాలలో ప్రాంతాలు ప్రమాదకరమని ఎఫ్సీఓ తెలిపింది. చంద్రయాన్-1 ప్రయోగంతో మన దేశ ఖ్యాతి దిగంతాలకు వ్యాపించింది. ఇప్పుడు చంద్రయాన్-2 ప్రయోగానికి సర్వం సిద్ధమవుతోంది. 2018 ప్రథమార్థంలో చంద్రయాన్-2 ప్రయోగం ఉంటుందని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ వెల్లడించారు. ప్రముఖ పాప్ సింగర్ జస్టిస్ బీబర్ ముంబైలో ఇవ్వనున్న ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఆల్బంలో బాలీవుడ్ యాక్టర్ సన్నీ లియోన్ కూడా వేదికను పంచుకునే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. సన్నీతో పాటు ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు కూడా బీబర్తో కలిసి ఈ షోలో పాల్గొనున్నట్లు midday.com వెల్లడించింది. నగదు లావాదేవీలపై బ్యాంకులు ఛార్జీల మోతను మొదలుపెట్టాయి. నెలకు 4 వరకు ఉచిత లావాదేవీలకు అనుమతిస్తున్న కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ₹150 ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. సరికొత్త లుక్, కలర్స్, ఫీచర్స్, మరింత భద్రతా సదుపాయాలతో కూడిన సరికొత్త యాక్టివా 4G స్కూటర్ను హోండా మోటార్ అండ్ సైకిల్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 110cc ఇంజిన్ కలిగిన 4G ఆటోమేటిక్ స్కూటర్ BS4 AHO ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రకారం దీని ధర ₹50,730గా నిర్ణయించారు. దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు మరోసారి షాక్ తగిలింది. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకటిగా ఉన్న మోర్టాన్ స్టాన్లీ కూడా ఫ్లిప్కార్ట్ షేర్ల విలువను మరోసారి తగ్గించింది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లెక్కల ప్రకారం ఫ్లిప్కార్ట్ను $5.37 బిలియన్ విలువ కట్టింది. $50.13 ఉన్న ఒక్కో షేర్ విలువను సెప్టెంబర్ క్వార్టర్లో $50.51కు తగ్గించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ దేశీయ ఫార్మా దిగ్గజం ఒకాడ్కు షాక్ ఇచ్చింది. ఒకాడ్కు అమెరికా ఇల్లినాయిస్లో గల అనుబంధ సంస్థ మోడర్న్ గ్రో ఫార్మాస్యూటికల్స్కు అక్కడి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరికలను జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఐటీ సర్వీస్ దిగ్గజం కార్నిజెంట్ జపాన్కు చెందిన బ్రిలియర్ సర్వీస్ అనే కంపెనీని కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ ప్రకటించింది. ఎక్స్టెన్సివ్ డిజిటల్ సొల్యూషన్లో అనుభవం ఉన్న 70 మంది సభ్యుల బృందం త్వరలో కాగ్నిజెంట్తో కలిసి పనిచేయబోతోందని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలియజేసింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా విటారా బ్రెడ్జా అమ్మకాలు దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్లో 1,00,000 సంచిత అమ్మకాలు మైలురాయిని అధిగమించిందని మారుతి ప్రకటించింది. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వారికి మొదటి 1000 నిమిషాలు మాత్రమే ఉచితమని బ్రోకరేజీ సంస్థ CLSA చెప్పడాన్ని రిలయన్స్ జియో ఖండించింది. తమ వినియోగదారులు ₹99తో వార్షిక సభ్యత్వం స్వీకరించిన తర్వాత ఎంచుకున్న నెలవారీ రీఛార్జ్తో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుకోవచ్చని స్పష్టం చేసింది. యాహూ సీఈఓ మరిసా మేయర్ ఈ ఏడాది బోనస్ను వదులుకునేందుకు ఒప్పుకున్నారు. గతంలో లక్షలాది ఖాతాలు హ్యాక్ అయిన ఘటనపై దర్యాప్తు అనంతరం బోర్డు మరిసా బోనస్ను నిలిపివేయాలని నిర్ణయించగా అందుకు ఆమె అంగీకరించారు. జీమెయిల్ సరికొత్త విధానానికి నాంది పలికింది. ఫైల్స్ ను అటాచ్మెంట్ చేసే సైజును పెంచింది. గతంలో 25 MB ఉండగా ప్రస్తుతం దాన్ని 50 MBకి పెంచింది జీమెయిల్. తాను రీఎంట్రీ ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఒకప్పటి హీరోయిన్ మహేష్ బాబు భార్య నమ్రత తెలియజేసింది. తనకు సినిమా చేసే టైం లేదని తేల్చి చెప్పింది. బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత మహేష్ భట్ కుటుంబానికి బెదిరింపులు వచ్చాయి. 50 లక్షలు ఇవ్వకుంటే కూతురు అలియా భట్, భార్య సోనీ రజ్జాను చంపేస్తారంటూ బెదిరించారు ఆగంతకులు. ఈ వ్యవహారంపై పోలీసులు FIR నమోదు చేసి భట్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. ఈ కేసును ముంబై పోలీస్ శాఖలోని యాంటీ ఎక్స్టార్షన్ సెల్ కి బదిలీ చేశారు.
తన మరణానంతరం తన ఆస్తిని కుమార్తె శ్వేతానంద, కుమారుడు అభిషేక్ బచ్చన్లకు సమానంగా పంచుతానని బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నాని నిన్ను కోరి మూవీ షూటింగ్ షురూ అయింది. ఇక ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్లో కనిపించబోతుందట ప్రగ్వా జైస్వాల్. ఆస్ట్రేలియా క్రికెట్ మాజీ కెప్టెన్ మైకే క్లార్క్ ఆటో రిక్షా నడపడం నేర్చుకున్నాడు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న క్లార్క్ కు ఆటో నడపాలనే సరదా పుట్టిందట. ఇంకేముంది, బెంగళూరులోని ఒక ఆటో వాళ్ళ దగ్గరకు వెళ్లి కొన్ని నిమిషాల పాటు శిక్షణ తీసుకుని మరీ డ్రైవ్ చేశాడు క్లార్క్.